ఇంట్లో తన తల్లి చేత పెంచడానికి, వృద్ధి చెందడానికి, పెద్దోడవడానికి దేవుడు ఏం చేశాడంటే తన తల్లినే పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ చేతిలో, నీ ఒడిలో నీ పిల్లల్ని ఎందుకు పెట్టాడు అంటే దేవుడు వారి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. దేవునికి ఒక చిత్తం ఉంది. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతుంది, బాలుడు నడవవలసిన త్రోవల వాడిని మనము నడిపించాలి. బాలుడు నడవవలసిన త్రోవల వాడిని మనము నడిపించాలి. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఈ నోవాహు గారు అట్లాగే దేవుని నడవడికలో నడిచినటువంటి వాడు, పెద్దల నడవడికలో నడిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తన పితరులు, తన తండ్రి, తన తాత దేవునితో పాటు నడిచి దేవునితో పాటు వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నడవడిక అలవాటు చేసుకున్న నోవాహు కూడా, నా వైపు చూడండి తల్లి, ఇదిగో గ్రామమంతా ఒక దిక్కు నడిచిన నోవాహు ఒక దిక్కు నడిచాడు. అంటే లోకమంతా ఒక తీరున నడిస్తే నోవాహు ఒక్కడే తన కుటుంబాన్ని కాపాడుకుంటూ న్యాయంగా నడిచాడు, యథార్థవంతుడిగా నడిచాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి కారణం ఏంటంటే తన పెద్దలు నడిచిన నడవడికలో నోవాహు గారు నడిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మోషే గారిని దేవుడు ఎన్నుకోవడానికి ఆయనలో అంత ఏమీ లేదండి. ఆయన అంటాడు, నిజంగా నేను నత్తోడిని అంటాడు. ఆయన నేను నోటి మాంద్యము కలిగిన వాడును అని అంటాడు. కానీ తన పట్ల దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుని ఉద్దేశం ఏమిటంటే అప్పటికే ఇశ్రాయేలీయులు బాగా వృద్ధి చెందుతున్నారు, ఐగుప్తు నిండిపోతుంది. వీళ్ళు సంవత్సరానికి కొంత వీళ్ళ సంతానం వృద్ధి చెందడాన్ని బట్టి ఏమండి అప్పుడున్నటువంటి ఫరో ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపమన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో మౌనం నశించిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేయమంటారు ఎవరికైనా? చురుకుగా ఉండాలని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అతన్ని పుట్టించింది, అతన్ని పెంచింది ఏమండి, అతడు అన్ని విషయాలలో ప్రావీణ్యత కలిగిన వాడిగా ఉండడానికి ప్రధానమైన కారణం దేవుడు రక్షించాడు ఆయన్ని. హల్లెలూయా. తన పట్ల దేవుని చిత్తం ఉంది. చంపబడే పిల్లలను, వధించబడినటువంటి పిల్లలలో మోషే గారు లేడు. అద్భుతంగా తన తల్లి ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి చేసి దానికి కీలు పూసి ఒక నదిలో వదిలేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసిందంటే నదిలో వదిలేసిందండి. ఆ నదిలో వదిలేసినప్పుడు ఏం జరిగిందనంటే రాజుగారి కుమార్తె ఆ నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. హల్లెలూయా. ఆ పెట్టులో ఎంతో గమనించింది. ఆ పెట్టులో ఉన్నటువంటి ఆ బాబుని చూసి, ఆ బాలుని చూసి తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. పెంచడానికి ఎవరైనా కావాలి అని ఆరా తీయడానికి ఏమండి ఆరా తీస్తూ ఉండగా తన అక్క వెళ్ళిందంట. ఏమని పెంచడానికి నేను ఒక స్త్రీని తీసుకొస్తానని వెళ్ళి తన తల్లినే తీసుకుని వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో రాజుగారు కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడే, ఆ రాజాజ్ఞ జారీ చేయబడింది. అనేక మంది బిడ్డలు చంపబడ్డారే. ఇలాంటి కఠినమైన ఆజ్ఞ రూల్ అవుతూ ఉండగా మోషే గారిని పెంచడానికి మరలా తన తల్లినే దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఇదిగో ఇట్లాగా పెరిగినటువంటి కుమారుడు ఏమండి బలవంతుడయ్యాడు, యుద్ధ వీరుడయ్యాడు, సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడిగా ఉన్నాడంట. ఆమె కానీ కొంచెం కోపం ఎక్కువ అంట. కోపం తగ్గించడానికి దేవుడు ఏం చేశాడంటే ఎవరిని భయపెట్టాడో ఈ భయపెట్టిన వ్యక్తికి భయం పుట్టేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా.
పారిపోయి తన కోపమంతా, తన బలమంతా, అహమంతా అణిగిపోయి అంతవరకు దేవుడు 40 సంవత్సరాలు తన మామ దగ్గర ఏం చేశాడంటే గొర్రెలు కాశాడు. హల్లెలూయా. అప్పుడు మండుచున్న పొదలో నుండి దేవుడు మోషే గారితో మాట్లాడి, మోషే గారి ద్వారా దేవుడు చెయ్యాల్సిన పనులన్నీ ఆయనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీవు నేర్చుకుంటున్నటువంటి దేవుని వాక్యం, నీవు వింటున్నటువంటి దేవుని వాక్యం, నీ బిడ్డల విషయంలో అది ఎలా నెరవేర్చబడాలో వారికి తెలియాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు. నీ బిడ్డలకి దేవుని వాక్యాన్ని నువ్వు నేర్పాలంటండి. ఎప్పుడు ఎట్లా నేర్పాలి? బాలుడు ఎలా నడవాలో ఎట్లా నేర్పమన్నాడు దేవుడు అని అంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొన అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనముల మీద. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి దేవుని వాక్యాన్ని ఈ విధంగా నేర్పాలంటండి. ఈ సంవత్సరానికి కొత్త పుస్తకాలు ఎంతమంది కొన్నారండి? ఇప్పటికీ ఎవరన్నా కొన్నారా? లేదు, రేపు కొంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తానే, మన పిల్లలకి బాసికాలుగా, చేతులకి కట్లుగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గోడల మీద, ద్వారబంధాల మీద వాక్యాలు రాసి వారిని ఎక్కడికైనా తీసుకుని వెళ్తే, నడిచినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ వారికి ఏమి నేర్పాలంటే దేవుని ఆజ్ఞల గురించి చెప్పాలంట. దేవుని కార్యాల గురించి, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పిల్లలను ఈ విధముగా పెంచగలిగితే, జలప్రలయములో అంతమంది నశించిపోయారు చూడండి, రేపు రాబోయే ఉగ్రతలో నీ పిల్లలు, నా పిల్లలు ఉండకుండా వారిని రక్షించిన వారం అవుతాం. వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా వారి ప్రాణాన్ని, వారి ఆత్మలను రక్షించిన వారముగా ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమండి, ఇప్పుడు మనందరికి తెలుగు బాగా వస్తుంది. ఇంగ్లీషు నేర్పించాలంటే ఒక సబ్జెక్టు టీచర్కి అప్పచెప్తారు. హిందీ, ఇంగ్లీషు ఒక టీచర్కి అప్పచెప్పి దాన్ని నేర్పిస్తారు. తెలుగు నేర్పించవసరంలా, అవునా కాదా? ఎందుకని? దేవునికి స్తోత్రం. ఎందుకని? అదే ముస్లిం సహోదరులకైతే హిందీ, ఉర్దూ వాళ్ళకి నేర్పించవసరంలా. అదే ఫారినర్స్కి అయితే ఇంగ్లీష్ నేర్పించవసరంలా. ఎందుకని? దాన్నే లాంగ్వేజ్ అంటాం కదండి, భాష. ఏమండి? మదర్ లాంగ్వేజ్. దేవుని స్తోత్రం. వాళ్ళ స్వభాష ఏదైతే అది పిల్లల ముందు వినపడద్దో ఆటోమేటిక్గా అది వాళ్ళు నేర్చేసుకుంటారు. ఈ రాత్రికాల సమయంలో మన పిల్లలకి చాలా మంచి స్టడీ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు మనం చేస్తున్నాం కదండి. మంచి స్టడీ ఇవ్వాలని, వారి చదువులో వాళ్ళు మంచి స్థితిలో ఉండాలని, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని, మంచి మంచి స్కూల్స్లో, మంచి మంచి కాలేజెస్లో వాళ్ళకి సీటు కోసం తిరుగుతున్నాము, కష్టపడుతున్నాం. ఎంత ఫీజులు ఎక్కువైనా, ఒకవేళ వేరే స్కూల్కి ఇక్కడికి ఒక 5,000 ఎక్కువైనా అదే స్కూల్లో జాయిన్ చేసి చదువుపిస్తున్నాం. చదువుతున్నారు, అంత బాగానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10th చదివేసరికి వయసు ఎంత వస్తుందండి? సుమారుగా 15 సంవత్సరాలు వస్తుంది. ఇంటర్ అయితే
17 సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత డిగ్రీ ఏదైనా చేస్తే 21, 22 వచ్చేస్తాయి. హల్లెలూయా. బీటెక్ చేసిన ఏదైనా హల్లెలూయా. తర్వాత పీజీ చేస్తే 24, 23 అట్లా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత జాబు. అసలు అక్కడ వరకు ఆగకుండా వెళ్ళిపోతే దేవునికి స్తోత్రం. ఆగకుండా వెళ్తే మంచి జాబులో సెట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చదువు నంబర్ 1 ఒక మంచి పొజిషన్లో నీ బిడ్డని నిలబెడుతుంది. కానీ నీ ఆలోచన ప్రకారం చదివించావు. నీ ఆలోచన ప్రకారమే భవిష్యత్తు బాగుంది. ఆ భవిష్యత్తు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సాఫ్ట్వేర్ జాబే చేస్తున్నాడండి, నెలకి 1,50,000, 2 లక్షలు జీతం వస్తుంది. ఆ మంచి భవిష్యత్తు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అప్పటికి 25 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది? మహా అయితే ఇంకో 25-30 సంవత్సరాలు వయసు. 50 సంవత్సరాలకి మళ్ళీ రిటైర్మెంట్ ఉంటుందిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంత కష్టపడ్డావు? ఎండకి ఎండావు, వానకి తడిచావు, చలికి బెగ తీసుకుపోయావు. హల్లెలూయా. ఎంత కష్టపడి చదివించావు. భవిష్యత్తు నంబర్ 1గా ఉంది. కొన్ని సంవత్సరాల వరకే. ఎన్ని సంవత్సరాలండి? ఎన్నైనా కానివ్వండి, కొన్ని సంవత్సరాల వరకే. తర్వాత ఏమైపోతుంది? తను చేయాల్సిన జాబు క్లోజ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత పిల్లలు, తర్వాత వృద్ధాప్యం, తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివించి పిల్లలకు దేవునిని పరిచయం చేయకుండా, దేవుణ్ణి నేర్పించకుండా, వారి భవిష్యత్తు కోసం ప్రయాసపడి పాకుల్లాడి, నువ్వు తినకపోయినా వారి కోసమే ఆలోచన చేసి, వారు చదివినా ఒకవేళ వారికి ఏదైనా తప్పినా చదవనని మొండికేసిన వాడి గురించి కన్నీటితో ప్రార్థన చేసి, వాడిని బతిమలాడి బుజ్జగించి, వాడికి డబ్బులిచ్చి, వాడు అన్నయన్నీ కొనిపించి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత చదువు చేసి ఇంత మంచిగా నిలబెట్టిన తర్వాత దేవుడు తెలియకపోతే నీ బిడ్డకి, దేవుడు వంట పట్టకపోతే నీ బిడ్డకి, అంటే అర్థం అవ్వడానికి ఇట్లా చెప్తా ఉన్నా నేను. దేవుడు అంటే అసలు ఎరుగకుండా నీ బిడ్డ పెరిగితే ఉపయోగం ఏమైనా ఉందా తల్లి? నేను చెప్పేది ఏంటంటే చదివించొద్దు అని నేను చెప్పట్లా. చదువుతో పాటు దేవుని మాట కూడా నీ బిడ్డకి నేర్పించంటున్నా. అంటే దేవుణ్ణి కూడా నీ బిడ్డకి పరిచయం చేయని చెప్తున్నా. దేవుని కూడా అనుదినము చదువులో ఎట్లా అయితే చదివి వచ్చి ప్రైవేట్లో ఎట్లా చేస్తున్నాడో, కొద్ది సమయమైన దేవునితో గడపడానికి నీ బిడ్డను నీ ఇంట్లో కూర్చోబెట్టు. ఆమెను చెప్తావా? ఆశ ఉంటే చెప్పేదానివే. ఆశ లేదుగా. ఆశ కలగాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెను చెప్పు. హల్లెలూయా. లేదండి చక్కగా నా వెనకాలే గుడికి వస్తారు, నా వెనకాలే తిరుగుతారు, అసలు గుడి మానరండి. మానరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ వెనకాలే గుడికి వస్తేనే అంత సంతోషంగా ఉంది. నీ వెనకాల పరలోకం రావాలని నీకు లేదు. నీ వెనకాల మహిమ మేఘం ఎక్కాలి, నా పిల్లలు ఎక్కాలి, జీవ కిరీటం పొందుకోవాలని నీకు ఆశ లేదు. నీవు రక్షణ పొందేవు, నా బిడ్డ కూడా రక్షణ పొందాలని నీకు ఉండొద్దు. నీవు బలలో పాలు పంపులు పొందుతున్నావు, నీ బిడ్డ కూడా పాలు పంపులు పొందాలని నీకు ఉండాలా వద్దా? హల్లెలూయా. ఉండాలా వద్దండి? బిడ్డకి పెళ్ళిడు వచ్చేస్తే తల్లి చాటును చక్కగా మనం పెంచుకుంటాం పిల్లల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. అందరూ ఇట్లా చేయాలి. అందరూ ఇదే శ్రద్ధ కలిగి ఉండాలి పిల్లల పట్ల. దేవునికి స్తోత్రం. ఒక మాట ఉంటుంది, పౌలు గారు చెప్తాడు తిమోతి గారి పత్రికలో, నీ యవ్వనమును బట్టి నిన్నెవ్వడు తృణీకరించకుండా నిన్ను నీవు కాపాడుకో అంటాడు. యవన దశ చాలా ప్రాముఖ్యమైంది. ఆ దశలో యవనత్వాన్ని బట్టి తృణీకరణ కూడా మనకు వస్తుందంట, అవమానం కూడా వస్తుంది, నిందలు కూడా వస్తాయి. అందుకే బెత్తం వాడమన్నాడు. బెత్తం వాడకపోతే కొడుకు తండ్రికి, తండ్రి కొడుకు, కూతురు తల్లికి, తల్లి కూతురికి శత్రువులైపోతారంటండి. వాడే టైంలో వాడాలి. ఏ టైంలో ఏది వాడాలో ఆ టైంలో ఖచ్చితంగా మనం వాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చిన్నప్పుడేమో అల్లారు ముద్దు, అసలు దెబ్బ కూడా ఇవ్వకుండా పెంచానండి అంటావు. పెద్ద అయ్యాక నీ తల వంపు తెచ్చే పని చేసినప్పుడు, నీ మాట వినప్పుడు, విసిగించినప్పుడు ఒక దెబ్బ కొడితే ఈడొచ్చిన పిల్ల మీద చెయ్యట్టేస్తావండి. ఈడొచ్చి నా కొడుకు నా అంత అయ్యాక నేను అట్ట చేయేస్తాను. మనమే మనల్ని సమర్థించేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అంటే పెద్దోడైనప్పుడు ఏం చేయాలి? మాటలతో చెప్పాలి. చిన్నోడు ఉన్నప్పుడు ఏం చేయాలి? బెత్తం వాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారు నీకు వందనాలు. పిల్లలు కసురుకొని వాళ్ళు ఏడ్చుకుంటూ బడికి వెళ్తే ఏడ్చుకుంటూ ఇంటికాడ కూర్చుంటాం కాదు. దేవుని వాక్యం చెప్తుంది బెత్తం వాడమని. కొంతమంది తల్లులు ఉంటారు, ఏం చేస్తారు చెప్పనా? పిల్లల మీద అరుస్తారు. ఇంకో మాట చెప్పనా, మనం అరవడం కాదు అసలు. అమ్మగారికి కూడా ఇదే చెప్తాను నేను. మనం ఎంత వాగినా ఉపయోగం ఉండదు పిల్లల దగ్గర. అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఒక దెబ్బ కొడితే వాళ్ళు అరవాలి. ఆమె చెప్పండి, ఆ మాట అర్థమైందండి? వాళ్ళు అరిస్తే మళ్ళీ ఇంకోసారి అరవకోకుండా వాళ్ళు నోరు సైలెంట్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లని వాడు చావవలనని కొట్టకూడదంట. యేసయ్య చెప్పాడు. ఏం చేయకూడదండి? వాడు చావాలని కొట్టకూడదంట. దేవుడు అంటే యేసయ్య అన్నాడు, వాడు చావాలని నువ్వు కొడితే దేవుడు అంట వాడికి కాపలాగా దూతలను ఆజ్ఞాపిస్తాడంట. 91వ కీర్తనలో మనం చదువుతాం కదా, దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు, వారి చేతుల మీద రాయి తగలకుండా ఏం చేస్తారు? కీర్తనలో ఇంకో చోటు ఉంటుంది, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు, చెప్పాలి గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, కావలి ఉంటాయి. నీ చుట్టూ ఉన్నాయి, నీ పిల్లల చుట్టూ కూడా ఉంటాయి. ఇప్పుడు నీ పిల్లలను అనవసరంగా తిడితే ఈ దూతలు ఏం చేస్తాయి? ఇప్పుడు కంప్లైంట్ చేస్తాయి. హల్లెలూయా. దూతలు ఉన్నది ఎందుకు? వారిని కాపాడడానికి. ఈ మాట జాగ్రత్తగా జ్ఞాపకం ఉండిపోవాలి మైండ్లో. ఆమేన్. హల్లెలూయా. దూతలను ఎందుకు పెట్టాడు దేవుడు? కాపాడడానికి. ఎవరిని? భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉన్నాయి. ఎందుకని? శత్రువు ఏమన్నా వస్తాడేమో. అసలే మరణం కిటికీలు ఎక్కుతుంది. పసిపిల్లలు లేకోకుండా ఇంట్లో, వీధుల్లోనేమో యవనస్తులు లేకుండా ఉండడానికి. మరణం అంటే తిరుగులాడుతుందంట వీధుల్లో, రాజు వీధుల్లో. పసిపిల్లలు లేకుండానేమో కిటికీలు ఎక్కుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న పసిపిల్లలు లేకుండా ఇంట్లో మరణం కిటికీలు ఎక్కితే మనోళ్ళు ఏం చేస్తారు చెప్పనా? కిటికీకి ముళ్ళ కంపలు తగిలేస్తారు. అంటే ఇప్పుడు మరణం ఎక్కడికి రాకూడదని ఇంట్లోకి రా, కిటికీలో నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుమ్మానికి, కిటికీలకి. ఇప్పుడంటే నయ్యం, ఇంకా డాబాలు కట్టేసుకున్నాం అందరం. తాటేకిళ్ళు ఉన్నప్పుడు మా ఊర్లో అయితే అండి, ఇంటి చుట్టూ తాటేకిళ్ళకి మధ్య ఖాళీ ఉంటుందిగా, చుట్టూరు పెట్టేవాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా చిన్నప్పుడుగా తెలిసేది కాదు అంతగా ఎందుకు పెట్టాలో ఏంటో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణం ఏం చేస్తుంది? పొంచి ఉంది. ఇప్పుడు దూతలు ఏం చేస్తున్నారంటే కాపాడుతున్నారు పిల్లల్ని. అసలు కాపలా ఎందుకంటే అపవాది చేతిలో నీ బిడ్డ పడకుండా ఉండడానికి. ఎందుకండి? అపవాది యొక్క ఉచ్చులో, ఉరిలో నీ బిడ్డ పడకుండా ఉండడానికి. దేవుడు, నువ్వు దేవునికి అప్పగిస్తే దేవుడేమో దేవదూతలకు అప్పగించి నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ దూతలను కావలిగా ఉంచితే వాళ్ళు క్షేమముగా ఉంటున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో దేవుడు ఆజ్ఞాపించిన దేవదూతలు కాపలా ఉంటున్నారని మర్చిపోయి కూడా పిల్లల మీద ఏం చేస్తారంటే పెత్తనం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరకు రాకుండా అభ్యంతరపరుస్తారంట. యేసయ్య ఉన్న దినాల్లోనే జరిగింది. దేవుడి పనికి పంపించరు, దేవుని దగ్గరకు పంపించరు, దేవుని సన్నిధికి పంపించరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుమారుడు దేవుని సన్నిధిలోనే ఉండాలి, జీవము కలిగిన దేవునికి పరిచర్య చెయ్యాలి అన్న ఉద్దేశముతో, అన్న ఆశతో హన్న ప్రార్థన చేసి కుమారుని కని దేవుని సన్నిధిలో వదిలి విడిచిపెట్టేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను గడిచిన వారు జ్ఞాపకం చేసినట్టున్నాను. గుడ్రాలని నింద పోగొట్టుకోవడానికి ఆడపిల్లైనా బాగానే ఉంటుంది, మగపిల్లోడే అవసరం లేదు. కానీ పక్కాగా ఖచ్చితంగా నిశ్చయంగా నాకు
మగబిడ్డే కావాలని కోరుకుంది. ఎందుకో తెలుసండి? పరిచర్యలో నా బిడ్డ ఉండాలని. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉంటే ఏమైతుంది? భర్త అన్నాడు, నేను నీ 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ కాదా నేనే ఎక్కువగా అన్నాడు ఆయన. తన తోటి వాళ్ళకి పిల్లలున్న దేవుని భయభక్తులలో పెరగడం లేదు. వాళ్ళు లోకానుసారంగా పెరుగుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా పెరుగుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. కడుపు మంట వచ్చేసింది హన్నకి. అందుకే అంటదామే, నాకు బిడ్డనిస్తే నీ సన్నిధిలో వదిలిపెట్టేస్తానయ్యా అందే. దేవునికి మహిమ కలుగును గాక. పాలు విడిచే దినానికంట, పాలు విడిచే టయానికి గుళ్ళో బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలకి పాలు విడిచినా, అన్నం విడిచినా, ఇంకెయ్యి విడిచిన ఒక అరగంట గుళ్ళో ఉన్నాడంటే కొడుకు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఒక్క నిమిషం మళ్ళీ వస్తాడయ్యా, అయ్యా ఒక్క నిమిషం అయ్యా, మళ్ళీ అయ్యగారు ఏమని అనుకుంటాడేమో, అయ్యా ఇక్కడే ఉన్నాడా, మీ దగ్గరే ఉన్నాడా, సరేనయ్యా సరే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, మన పిల్లలకి దేవుని చిత్తం ఎట్లుందో మనం కొన్ని ఆలోచనలు అనుకుంటాంగా. నా కొడుకుని మంచిగా చదివిపియాలి, మంచిగా వాడి భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అన్న ఆలోచనలు మనం అంతస్తులు కట్టుకుంటాంగా గాల్లో. అట్లాగే దేవుని కొడుకున్న ఆలోచనలు ఉంటాయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయంట. చివరికి దేవుని ఆలోచనే స్థిరమవుతుందంట. నేను చాలా చేయాలనుకున్నా, చాలా పనులు, నేను డ్రైవింగ్ చేసేవాడిని, అన్నయ్య వ్యాన్ తోలేవాడిని, ఆటో తోలేవాడిని, పొలం పనులు అన్నీ చేసేవాడిని అన్నయ్య. చివరికి ఈ కరెంట్ లైన్లో ఉన్నాయి చూడన్నయ్య, ఈ స్తంభాలు పాతి పైకెక్కి వర్క్ చేసి మొత్తం ఏబీ స్విచ్ మొత్తం కనెక్షన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం ఎర్తలేసి ఇన్స్టాలేషన్ చేసేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జ్ఞానంతో కంపెనీలో జాయిన్ అయ్యి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇప్పుడు లేటెస్ట్గా కంట్రోల్ ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చేసింది కన్నయ్య. ఆ వర్క్ కూడా చేసుకున్నా. చదివిందంతా తెలుసండి, 10th ఎగ్జామ్ రాయకుండా ఆగిపోయా, లాస్ట్ ఎగ్జామ్స్కి ఆగిపోయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని చెయ్యాలనుకున్నాను, బాగుండాలి ఇంట్లో, మా ఇల్లు అంతా బాగుండాలి, మా ఫ్యామిలీ అంతా బాగుండాలి, అన్నానికి లోటు ఉండకూడదు, ఇల్లు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలనుకొని చాలా చేయాలనుకున్నా. మా నాన్నగారు కూడా బాగా చదివించాలనుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఆలోచన మన పట్ల స్థిరమవుతుందంట. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. దేవుని ఆలోచన ఏంటో నీకు నాకు తెలియదు. అప్పుడు మన పిల్లల్ని ఏం చేయాలి? మనం దేవునికి అప్పగించాలి. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన తల్లిదండ్రులారా, బిడ్డల చదువు పట్ల ఎంత కేర్ఫుల్గా ఉంటున్నారో, దేవుని విషయంలో కూడా బిడ్డలకి నేర్పించే విషయంలో కొంచెం అంత కేర్గా ఉండమని బ్రతిమలాడుతున్నాం. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బాలుడే పెద్దోడయ్యాక పాడవకుండా ఉండాలంటే వాడు ఇప్పుడే సరి చేయబడాలి. ఆమేన్ చెప్పండి. దేవుని భయభక్తుల్లో ఉండాలి. ఆమేన్. దేవుని భయము కలిగిన వాడు నీకు కూడా భయపడాలి. ఆమేన్ చెప్పండి. వాడు అక్కడ వాక్యం నేర్చుకోవాలి. వాడు అక్కడ వాడు దేవుని యొక్క స్వభావములో, దేవుని స్వారూప్యములో, దేవుని గుణగణములు వాడిలో నెరవేర్చబడాలి. ఆమేన్. దేవుని స్వభావములో వాడి పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు మారక, వాళ్ళు చేసిన పనులను బట్టి కడుపు పట్టుకొని కడుపు కోతతో ఏడ్చేదానికంటే వారు పిల్లోళ్ళుగా ఉన్న పిల్ల తల్లులు మీరు ధన్యులు. వారి తలల మీద చెయ్యి వేసి వారి భవిష్యత్తు నిమిత్తం దేవునికి వారి పట్ల ఏ చిత్తం ఉందో ఆ చిత్తమే నెరవేర్చబడాలని దేవుని హస్తాలకు అప్పగించి వారి గురించి ప్రార్థన చేయండి. దేవుని భయభక్తుల్లో బిడ్డలను పెంచండి. అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేస్తే మీకు వందనాలు, పాదాభివందనాలు. మీకు ఇదే పని మీరు చేస్తూ ఉంటే మీకు పాదాభివందనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట అర్థమైందండి. పెద్దోడయ్యి పెద్దామయ్యి దారి తప్పిపోయి వాడి కోసం కన్నీరు కార్చి ఏడ్చే దుఃఖ దినాలు రాకముందే వాడు పిల్లోడుగా ఉండగానే వాడి కోసం నెత్తి మీద చేసి ప్రార్థన చేయి. తల్లిగా తండ్రిగా నీవు
రేయి మొదటి జామున లేచి వారి ప్రాణముల నిమిత్తము ప్రార్థన చేయాలంట. నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు కన్నీరు కార్చాలంట, హృదయాన్ని కుమ్మరించాలంట. దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. ఎంతవరకు ఏమండి, కుటుంబము కోసము, ధనము కోసము, కుటుంబ సమస్యల కోసం, ఏమండి మనం కష్టపడేదంతా ఎవరి కోసం? ఒక్క మాటలు చెప్పండి. మాటలు రావా మీకు? ఎవరి కోసం? పిల్లల కోసమేగా. మరి వాళ్ళు మంచి కోరుకున్న వాళ్ళైతే, వాళ్ళు బాగు కోరుకున్న వాళ్ళైతే పిల్లలు రక్షణ పొందడానికి ఎందుకు నువ్వు ఇంకా వారికి చెప్పట్లేదు? నువ్వు ఇంకొక మాట చెప్పనా? తల్లిగా తండ్రిగా నువ్వే వారి వయసు వచ్చిన వారి రక్షణ పొందడానికి దేవుని గురించి వారికి నువ్వు చెప్పకపోతే, వాళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు సొంత నిర్ణయం తీసుకునే అంత వరకు రక్షణ పొందకపోతే చాలా ప్రమాదం పొంచి ఉందని నీకు ఇంకా అర్థం కాకపోతే ఎట్లా? దేవుని స్తోత్రం. ఇంకా మన గ్రామం చాలా బెటరే అనుకోవాలి. దేవుని మహాకృపను బట్టి యవనస్తులు రక్షణ పొందుతున్నారు. యేసు నామములో ఉన్న యవనస్తులందరూ రక్షణ పొందుదురుగాక. ఆమేన్. అపవాది హస్తాలలోనికి వెళ్ళక మునిపే, వారి మనసులను అపవాది మాయ చేయక మునిపే, వారి మనోనేత్రములకు గొడ్డితనము కలుగజేయక మునిపే నా దేవుని ఆత్మ వారిని కమ్ముకొనును గాక. ప్రతి కుటుంబంలో ఉన్న యవన బిడ్డలందరూ రక్షణ పొందుదురు గాక. ప్రతి యవ్వన బిడ్డ దేవుని పాదముల దగ్గర మోకరిల్లును గాక. ఆమేన్. ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, మా గ్రామంలో నేనేమని చెప్తానో తెలుసా? ఏమనుకోవద్దు మీరు, ఎవరు ఏమనుకోవద్దు. అనే తాగి వస్తే పక్కన కూర్చోబెట్టి మోకాలు వేసి ప్రార్థన చేపిస్తా. నేను ప్రార్థన చేస్తా, అతని చేతికి మైకిచ్చి పాట పాడిస్తా. నిజమక్క? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు వాడికి ఏ స్థితిలో అయినా ఉండనే ముందు వాడు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మోకరిల్లాలి. ఏ ఒక్క మాట అయినా తాకిద్ది, ఏ ఒక్క మాట అయినా పట్టుకుంటుంది ఆ వ్యక్తిని. అసలు అక్కడ ఛాన్స్ ఇవ్వకపోతే మొహమాటానికైనా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు దగ్గరకు రారు. ఖచ్చితంగా నేను వాళ్ళు కూర్చున్న చోటే ప్రార్థన పెడతా. వాళ్ళు తాగిన సీసాలన్నీ పోగేసి ఊడ్చి ఎత్తిపోస్తా. నేను మా ఊర్లో లాస్ట్ టైం జరిగిన సువార్త సభలో ప్రార్థన చేశాను. సెంటర్లో నిలబడి, ఊరికి మధ్య సెంటర్లో నిలబడి, ఇంకా మళ్ళీ ఆ సీసాలు అక్కడ కనబడకూడదని ప్రార్థన చేశా. అనే నిజం చెప్తున్నాను, ఒక్క సీసా కనపడలేదు ఆ గ్రౌండ్లో కురికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొంచెమైనా మార్పు వచ్చిందా లేదా? ఆ స్థితికి వెళ్ళిపోయేదానికి మనం బాధపడేదానికంటే, చిన్న పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎదిగే మొక్కలు కదా. మొక్క ఈ వంగనది మానై వంగదు. వంగే టైంలోనే దాన్ని నిటారుగా పెట్టాలి. మనం దానికి ఒక కర్ర కట్టాలి, దానికి తాళ్ళు కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో అది నిటారుగా ఎదిగేటప్పుడు కొమ్మలేమైనా అడ్డుగా వచ్చేస్తే, వంకరకు వచ్చేస్తే ఏం చేయాలి? నరికెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వంకరి స్వభావము, చెడు మార్గం నీ కొడుకు కూతురుకు వస్తే ఏం చేయాలి? యేసు నామములో కత్తిరించేయాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బిడ్డల పట్ల కొంచెం కేర్ఫుల్గా మనం ఉండాలండి. ఇప్పుడు కాదు, ఆది కాలం నుండి పసిపిల్లల ప్రాణము తీయడానికి అపవాది పొంచే ఉన్నాడు. దేవునికి ఇష్టడిగా జీవిస్తూ భయభక్తులు కలిగి ఉండి దేవుని మనస్సు ఏంటో తెలిసి ఉన్నటువంటి పసిబిడ్డను చంపేసేసాడు అపవాది. గాని చంపేశాడు లేదా? హేబేలు దేవుడు అర్పణ అంగీకరించాడంటే, దేవునికి ఇష్టమైన బాలుడండి, దేవునికి ఇష్టమైన అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు ఎట్లా ఉంటే ఇష్టపడతాడో, ఎట్లా ఉంటే కోరుకుంటాడో, అంగీకరిస్తాడో, ఎట్లా తీసుకెళ్తే దేవుడు సంతోషపడతాడో ఆ రోజుల్లోనే హేబేలు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి స్వభావము కలిగినటువంటి హేబేలును అపవాది సంబంధి అయిన కయ్యను ఏం చేశాడంటే మీదబడి చంపేశాడు. హల్లెలూయా. ఒక రకంగా ఈ కయ్యను కూడా అపవాది చేతికి బందీగా మారిపోయి తన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. జలప్రలయంలో కొంతమంది చనిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. సొదొమ గొమొర్రాలో కొంతమంది చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, పట్టణం సొదొమ గొమొర్రా అగ్ని గంధకముల చేత కాల్చబడింది. ఎంతమంది తప్పించుకున్నారు అక్కడి నుండి? సుమారుగా 4 వచ్చారు బయటికి. లోతు భార్య, 2 పిల్లలు. వీరిలో సజీవంగా ఉన్న మళ్ళీ 3. లోతు, 2 పిల్లలు. తన భార్య కూడా స్తంభం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు సొదొమ గొమొర్రా ఆ పట్టణాలు కాలిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసునా? అక్కడ పాపం ఎక్కువ జరిగిందంట. అక్కడ వరుస లేకుండా, వాయ లేకుండా, ఏమండి, అందరూ వ్యభిచారం అనే పాపములో, ఏమండి, వాళ్ళ కళ్ళు, వాళ్ళ మనస్సులో చెడిపోయినాయి. ఏం చేస్తున్నారో తెలియకుండా, అంటే వాళ్ళ పాపం అంతా విపరీతం అయిపోయేసరికి దేవునికి కోపం వచ్చింది. నా వైపు చూడండి ఒకసారి. కోపం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే ఆకాశము నుండి అగ్ని గంధకాలను చెప్పాలి కురిపించాడు. ఇప్పుడు ఆ పట్టణంలో అగ్ని గంధకముల చేత ఆ గృహాలు, పట్టణం అంతా తగలబడుతుంటే అందులో పసిపిల్లలు ఉంటారా ఉండరా? చెప్పాలి మీరు. పిల్లతల్లులు ఉంటారా ఉండరా? ఎవరో చేసిన పాపానికి పసిపిల్లలు బలైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యేసయ్య ఈ లోకానికి రక్షకుడిగా వస్తే యేసయ్యను చంపడానికి కూడా అపవాది ఏం చేసిందంటే హేరోదును లేపింది. ఏం చేసిందండి? హేరోదుని లేపింది. చంపడం వల్ల కాకపోయేసరికి ఈ డైరెక్ట్గా యేసయ్య దగ్గరకే వచ్చి శోధించడం ప్రారంభించాడు. యేసయ్య ఒక మాట చెప్పాడు, అద్భుతమైన మాట. నీ పిల్లలకి ఎంత విలువ ఉందో చెప్పనా? దేవుని వాక్యానికి ఎంత విలువ ఉందో అంత నీ పిల్లలకి విలువ ఉంది. అంటే చిన్న పిల్లలకి. ఆమేన్ చెప్పండి. ఆ విలువ ఎట్లా ఏంటి అంటే, యేసయ్య ఒకనాడు పలికాడు, మీరు పసిపిల్లల లాంటి వారైతేనే పరలోక రాజ్యం వస్తారు అన్నాడు ఆయన. ఏమన్నారండి? పసిపిల్లల లాంటి వారైతేనే మీరు పరలోక రాజ్యం వస్తారు. ఇదిగో ఈ రమేష్ లాంటోడు లాగుంటే మళ్ళీ మీరెందుకులే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన లాగానుంటే మీరు పరలోక రాజ్యం వెళ్తారని యేసయ్య. మన పేర్లు ఎందుకు? పేతురు గారు లాగా, అంటే ఈ ఊర్లో పేతురు గారు కాదు, యేసు ప్రభు గారి యొక్క శిష్యులు పేతురు గారు లాగా, ఆంద్రేయ గారు లాగా, యాకోబు గారు లాగా, యోహాను గారు లాగా అనలేదు ఆయన. ఇదిగో ఈ పసిపిల్లలలో ఒకని వంటి వారైతే వీరిలాగా మార్పు చెందితేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే రక్షణ పొంది, మారు మనస్సు పొంది, యేసయ్యను విశ్వసించిన వారు, ఆయనను వెంబడిస్తున్న సమూహం అనేక మంది ఉన్న వారి వంక యేసయ్య చూపించకుండా, అప్పటికే మెత పెద్దలుగా ఏమండి భక్తి కలిగిన వారు, శాస్త్రులు, పరిచయులు అనేక మంది ఉంటే వారి వైపు చూపించకుండా యేసయ్య ఎవరి వైపు చూపించారు? ఇదిగో నీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు చూడు, వాళ్ళని చూపించాడంటే యేసయ్య. చూపించి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నిత్య జీవం వెళ్ళాలంటే ఈ పిల్లల్లాగా మీరు ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా ఉండాలండి? పిల్లల వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రెండు మాటలు నేర్చుకుని వెళ్ళిపోదాం. ఒకటి, పిల్లల్నేమో దేవునిలాగా మార్చాలి, దేవునికి ఇష్టమైన రీతిలో మార్చాలి. దేవునికి స్తోత్రం. పెద్దోళ్ళేమో పిల్లోళ్ళలాగా మారిపోవాలి. అర్థమైందండి? పిల్లలకి ఏం నేర్పమన్నాడు? బాలుడు నడవవలసిన త్రోవ పెద్దోడుగా నువ్వు నడుస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పిల్లోడు ఎట్లా నడవాలో పిల్లోడికి నువ్వేం చేయాలి? నేర్పించు. ఏమి నేర్పించాలి? దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యాన్ని నేర్పించు. నీకు తెలియదా? నువ్వు విన్న వాక్యాన్నే వాడు కూర్చున్నప్పుడు, నీ పక్కన పడుకున్నప్పుడు వాడికి చెప్పు. అబద్ధం ఆడకూడదయ్యా, దేవుడు పరిశుద్ధుడయ్యా, పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడయ్యా, పరిశుద్ధులుగా ఆయన ఏమేలైనా చేస్తాడయ్యా, వారు ప్రార్థన చేస్తే వింటాడయ్యా, అబద్ధం ఆడితే దేవునికి ఇష్టం ఉండదయ్యా, అబద్ధం ఆడితే అపవాదికి ఇష్టమయ్యా, అపవాది సంబంధులు నరకానికి వెళ్తారయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
ఎంతమంది నేర్పించడానికి సిద్ధపడుతున్నారు? ఒకసారి చెయ్యెత్తి ఆమె చెప్పగలరా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలను పెంచే అంటే ఈ కుటుంబ సమస్యల్లో మనము పడిపోయి మునిగిపోయి నలిగిపోతా పిల్లల్ని ఎలా పెంచాలో తెలిసి ఉండి కూడా కొన్నిసార్లు వారిని సరైన రీతిలో నిలబెట్టలేం, పెంచలేం, నడిపించలేం, నేర్పించలేమండి. అందుకే అపవాదికి పెట్టిన పేరు సులువుగా చిక్కు పెట్టేస్తుందంట. అంటే పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండకుండా అపవాది ఏం చేస్తుంది? చిక్కు పెట్టేస్తుంది, వారి మీద మనస్సును డైవర్ట్ చేస్తుంది. ఆ విషయం మీద కాకుండా వేరే విషయం మీద దేనికి ఉపయోగం లేని దానికోసమే ప్రయాసపడేటట్టు పాటుపడేటట్టుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె సంసోను గారు తల్లికి దూత వచ్చి వాగ్దానం చేసినప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీవు గొడ్రాలుగా ఉన్నావు, దేవుడు నీ గర్భాన్ని తెరవబోతా ఉన్నాడు, నీకు పుట్టే బిడ్డ దేవుని చిత్తానుసారంగా పుట్టబోతున్నాడు అని చెప్పి ఒక వార్త తెచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వార్త తెచ్చినప్పుడు ఆ బిడ్డ పట్ల దేవుని చిత్తం ఉందంట. ఆమెన్ చెప్పండి. ఏంటిది ఆ చిత్తము అనంటే, అప్పటికి 40 సంవత్సరాలు సుమారుగా ఫిలిస్తీయుల చేతులలోనికి ఇశ్రాయేలీయులందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. వారి చేతిలో నుండి వీరిని విడిపించడానికి ఏమండి నాయకుడు గాని, అధిపతి గాని, అధికారి గాని, బలము కలిగినోడు గాని ఎవ్వడు లేడంట. ఆ బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక తల్లి గుడ్రాలుగా ఉంటే ఆ తల్లి గర్భాన్ని దేవుడు తెరిచి ఆ గర్భము ద్వారా ఒక బిడ్డను పుట్టించడం దేవుని చిత్తమైందంట. ఆమె చెప్పు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డ పుట్టిన నాడు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో ఏ ఫిలిస్తీయుల చేతిలో బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో ఆ బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను నీకు అనుగ్రహించుతున్నటువంటి కుమారుడే విడిపిస్తాడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు ఆ తల్లి ప్రార్థన చేసిందంటండి, అయ్యా మరి నా కొడుకు అంత బలమైనటువంటి ఆ ఫిలిస్తీయుల చేతుల్లో నుండి నా బిడ్డ విడిపించాలంటే వాడిని నేను ఎలా పెంచాలి? నేను నాకు ఎంతో రాదే, మేమంత బలం కలిగిన వాళ్ళు ఏం కాదే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా పెంచాలని అంటే ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? వాడిని పాపం అంటకుండా, లోకంలోనిది ఏది వాడికి అంటకుండా వారిని మీరు పెంచమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవిత్రమైంది ఏది అతనికి పెట్టొద్దన్నాడు. దేవునికి నాజీరు చేయబడిన వాడు గనక క్షౌరం చేయకూడదు అని చెప్పాడు. ఆమె చెప్పండి. అంటే దూత చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక నాయకుడిగా ఉండి, ఒక యోధుడిగా, వీరుడిగా ఎదిగి దేవుని ప్రజలను విడిపించడానికి దేవుని చిత్తము ద్వారా పుట్టినటువంటి ఒక బిడ్డ ఎట్లా పెంచబడాలో తల్లి ప్రార్థన చేసి తెలుసుకుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ బిడ్డ పట్ల నీకెంత ఆశ ఉందో, అయ్యా వారి భవిష్యత్తు ఏంటయ్యా, నేను చదివించాలనుకుంటున్నాను, మరి నీ చిత్తం ఏంటయ్యా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన ఆలోచనలు ఎట్లా చిన్నగా ఉంటే, ఆడపిల్ల 10th వరకు చదువుతానంటే కొంచెం ఇంటర్ కంప్లీట్ చేసి ఏదో ఒక చిన్న చేతి పని నేర్పించి తర్వాత మంచి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనేవాళ్ళు కూడా లేకపోలేదు, ఆడపిల్లకి ఎందుకు అంత ఎక్కువ చదువు అని. మగపిల్లలు చదివిచ్చేస్తే నేనేదో సుఖపెట్టేస్తారని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన చిత్తం ఎప్పుడు మన పిల్లలకి, నేను చెప్పడం కాదండి, యేసయ్య ఏం చెప్పాడు? మీరు చెడ్డోళ్ళు అయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవిలు ఇయ్యాలనుకుంటుంటే నేను మంచోడిని, నేను పరిశుద్ధుడిని, నేను పరలోకపు తండ్రిని, ఇంకా మీకు ఎంత మంచి ఈవులు ఇవ్వాలని ఎంత ఉన్నతంగా ఆలోచిస్తా నేను అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మన బిడ్డల వంటి వారం మనవయ్యే పరిస్థితి. ఏమండి, యేసయ్య చెప్తున్నాడు, మీ బిడ్డలాగా మీరు మారితే పరలోక రాజ్యం వెళ్తారు. ఏ బిడ్డలాళ్ళు
దేవుని స్తోత్రం. ఆ బిడ్డలు ఏ బిడ్డలండి? చిన్న బిడ్డలు, చిన్న పిల్లలు. వారికి ఏంటో తెలుసా? వారు కొట్లాడుతారు, కొట్టుకుంటారు, ఒకరికొకరు కొట్టుకుంటారు. కొట్టుకొని ఎవరిళ్ళకి వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత అమ్మ వస్తారో నాన్నగారు వస్తారో తెలియదు. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, వాళ్ళిద్దరు జుట్లు పట్టుకుంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. వాళ్ళు నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, కొంతమంది అయితే అట్లాగే బిగిసిపోయి బతికేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు తెల్లారగానే మళ్ళీ కలిసి ఆడుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాడి మనసులో ఏం లేదు, ఇప్పుడు పగలేదు, వాడి మనసులో ఏమి లేదు, కుళ్ళు లేదు, వాడి మనసులో ఏమి లేదు, అసూయ లేదండి. పెద్దలం మనం నేర్చుకోవడానికి ఇష్టపడం. యేసయ్య చెప్తున్నాడు, వాడిలాగా మీరు మారిపోండి. ఎందుకు? వాడు పగబట్టడు, వాడికి అసూయ లేదు, వాడి కోపం మనస్సులో ఉంచుకోడు, అప్పుడే విడిచిపెట్టేస్తాడు. వాడి మనస్సు మరలా మార్నింగ్ వాడికి కనపడగానే మరలా ఒకటి మీద ఒకటి చేతులు వేసుకొని ఒకటి సైకిల్ ఒకటి ఎక్కి వెళ్ళిపోతారు. అవునా కాదా? ఇప్పుడు మనం పిల్లల్లాగా మారాలో వద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పిల్లలనేమో ఏమండి దేవుని బాటలో నడిపించాలి. ఏమండి వారి సున్నితమైన స్వభావం పెరిగే కొద్దిగా మనకి తరిగిపోతూ ఉంటే మనము వారి స్వభావంలోనికి మారాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె. కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్లుగా లాగమని దేవుడు సెలవిచ్చాడండి. మన పిల్లలను పట్టించుకోకుండా అట్టాగే వదిలేస్తే చదివిస్తున్నాం, బాగుపడతాడు, భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటున్నాం. కానీ నువ్వు చదువుకి ఎంత ఖర్చు పెడుతున్నావో, ఎంత టైం వెచ్చిస్తున్నావో, ఉదయాన్నే లేచి నైట్ నిద్రను లేకపోయినా మార్నింగ్ లేచి క్యారేజ్ కడతావు. నీకు ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా మంచిగా ఆహారం తయారు చేసి రెడీ చేసి పంపిస్తావు. నీకు స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట అడగనా? స్కూల్కి పంపించే అంత కేరు, అంత శ్రద్ధ గుడికి పంపించడానికి ఉందా? మనకి ఏది పర్మనెంట్? ఈ లోకంలో బ్రతకడానికి ఖచ్చితంగా చదువు కావాలి, పరలోకంలో బ్రతకాలంటే భక్తి కావాలి. ఆమేనని చప్పట్లు కొడతారనుకున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పే మాట నిజమమ్మా. ఈ లోకంలో బతకాలంటే ప్రస్తుతం చదువే ప్రాముఖ్యం. ఈ యంత్రాంగం, ఈ టెక్నాలజీ, ఇప్పుడు బతకాలంటే ఖచ్చితంగా చదువు కావాలి. అంటే లోకముతో పోటీ పడాలి. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో పోటీ పడగలిగినంత చదువు ఉంటేనే, జ్ఞానం ఉంటేనే బతకగలవు. నువ్వేదో ఒక పని చేసి బతికిచ్చేసావు పిల్లల్ని. ఏమండి? ఏ పనికి వెళ్ళినా నువ్వు బతికేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను తీసుకెళ్లి చంద్రమండలం మీద వదిలేసినా అక్కడ ఏదైనా పని చూసుకుని అక్కడ బతికేయగలం. అంత కష్టపడి బతికిన వాళ్ళం మనం. పిల్లల భవిష్యత్తు అట్ట ఉండబోవటం లేదు. చదువు అవసరమే. ఒక 30, 40, 50 సంవత్సరాలు బ్రతకడం కోసం చదువు చాలా అవసరం. యుగ యుగాలు దేవునితో బతకాలంటే, దేవుని దగ్గర బతకాలంటే, దేవుని రాజ్యములో బతకాలంటే భక్తి చాలా అవసరం. మనకి, మన పిల్లలకు కూడా చాలా అవసరం భక్తి. ఈ లోకంలో బ్రతికి అందరూ వెళ్ళిపోవాల్సింది. దానికోసం లక్షలు పోస్తున్నాం. భక్తి నేర్పించడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సమయం వెచ్చిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. నువ్వు చేయాల్సిన కనీసం నువ్వు చేయాల్సిన పనిలో సగం కూడా చేస్తలేదేమో భక్తి విషయంలో. ఆరోగ్య విషయంలో అసలు చెప్పుకునే పని లేదు. చాలా కేర్ తీసుకుంటున్నావు, జాగ్రత్తగా ఉంటున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు మంచిగా చదివించాలని కష్టపడుతున్నారు. హల్లెలూయా. కష్టపడుతున్నారు. ఎంతమంది నా బిడ్డ పరలోకం వెళ్ళాలని కష్టపడుతున్నారు? చెయ్యొత్తాను ఒకసారి. నా బిడ్డ పరలోకం వెళ్ళాలండి. దేవుడు మేము దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఏమైనా అనుమానం ఉన్నా ఈ దినముందైనా ఒక్క చిన్న ఆలోచన మీ మనస్సును తట్టి పిల్లల పట్ల భక్తి విషయంలో మిమ్మల్ని మేల్కొల్పాలని ఆశపడుతున్నా నా దేవుని మాట, నా దేవుని వాక్కు మీ హృదయమును మీ పిల్లల తట్టు మలిపి వారిని దేవుని దగ్గరకు, దేవుని పాద సన్నిధికి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలను శపించొద్దు, అకారణంగా పిల్లలను కొట్టొద్దు. మీకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. పిల్లల మీద మాత్రం దాన్ని పెట్టొద్దు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మనకు అప్పగించిన స్వాస్థ్యం అంట, దేవుడు గర్భఫలం మనకిచ్చిన బహుమానం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పెళ్ళికి వచ్చి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ వచ్చినోడు ముందు పగిలిపోయి కనపడితే అడుగుతాడా అడగడా? నేను ఇచ్చిన గిఫ్ట్ పగలగొట్టేసేవారు రత్నాకరు. అవును, ఏంటి పగలగొట్టుంది నేను ఇచ్చిన గిఫ్ట్ అడగరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు అడగట్లేదనా? దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. నీకు ఇచ్చిన పిల్లలను ఎంత శ్రద్ధగా పెంచావు, ఎంత కేర్ తీసుకున్నావు, ఎంతవరకు భూలోకంలో బ్రతకడం కోసమే పార్కులు ఆడావు, ప్రయాసపడ్డావు, కూడబెట్టావన్నీ సమకూర్చావు. మరి పరలోక రాజ్యం గురించి నువ్వు రక్షణ పొందావు, నీ భర్త రక్షణ పొందాడు, నువ్వు బల్ల తీసుకుంటున్నావు, నీ భర్త తీసుకుంటున్నాడు. మరి పిల్లల గురించి ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? ఎవరినైనా అడిగితే నిలబడలేరేమోనండి, ఉంటారో ఉండలేరోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబెట్టేది నువ్వు కాదు, నేను కాదు. నిన్ను నిలబెట్టింది నువ్వు నిలబడ్డాను అనుకుంటున్నావేమో. నువ్వు నిలబడడానికి కారణం నువ్వు కాదు, నీ భక్తి కాదు, నీ క్రియలు కాదు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మనసు మార్చగలిగిన వాడు, మనస్సును అనచగలిగిన వాడు, మనస్సును ఆధీనములో స్వాధీనము చేసుకోగలిగిన వాడు, మనలో ఉండి మనలను నడిపించుచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. మనము పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తే చాలు, మనలో ఉండి ఆయనే మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గరకు వచ్చే బిడ్డలను ఆటంకపరచకూడదంట. వాక్యం ఉంది, యేసయ్య చెప్పాడు, రెఫరెన్స్ కూడా ఉంది. ఎవడైనా దేవుని దగ్గరకు వచ్చే చిన్న బిడ్డలను అంటే రక్షణ పొందే వారిని ఆటంకపరిస్తే వాడి మెడకి బలమైన తిరగట రాయి కట్టి సముద్రంలోనికి తీసుకొని వెళ్ళి నడి సముద్రంలో వాడిని వదిలేయాలన్నాడు యేసయ్య. రక్షణ పొందకుండా ఆటంకపరిచే వారిని ఉంటుంది. వాక్యం ఉంది, యేసయ్య చెప్పాడు. నీ బిడ్డలు రక్షణ పొందడానికి నీ ప్రమేయం ఉండకూడదు. నువ్వు రక్షణ పొందడానికి ఎవరి ప్రమేయం ఉండకూడదు. దేవుని వాక్కు నిన్ను దర్శించి నీ మనస్సును ప్రేరేపిస్తే ఏ బంధకమును బట్టి, ఆటంకాన్ని బట్టి నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాముఖ్యంగా నీ పిల్లల విషయంలో అసలు నీ ఆటంకం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వాడికి మంచి చదువు ఇవ్వగలవేమో, మంచి భవిష్యత్తు ఇవ్వగలవేమో, మంచి ఆస్తిపాస్తులు ఇవ్వగలవేమో, పరలోకాన్ని నువ్వు ఇవ్వలేవు. వాడి ప్రాణం నరకానికి వెళ్తే బయటికి నువ్వు తీసుకురాలేవు. ఎవరైనా తీసుకురాగలరా? నీకున్నదంతా అమ్మిన పరలోక రాజ్యమే. లోకాన్ని నమ్మేసిన పరలోక రాజ్యానికి ఒక్కడిని తీసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఎందుకు చెప్పనా? దేవుడు ఒక సత్యం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటిదో సత్యం అంటే, మనం మన పిల్లలకి పరలోక రాజ్యం ఇవ్వలేనప్పుడు అడ్డు చెప్పకూడదు, మనం ఆటంకపరచకూడదు. అభ్యంతరంగా మనం మన పిల్లలకే కాదు, భర్త భార్యకు ఉండకూడదు, భార్య భర్తకు కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది స్నేహితులు ఉంటారు, సలహాలు ఇస్తావు, అరే నువ్వు ఉంటావా, ఉండలేవురా, నువ్వు ఉండలేవేమోరా. రక్షణ పొంది పడిపోయే కంటే పొందకుండా ఉండడం. ఈ సందేహంలో ఉండి సగం మంది తగలబడిపోతున్నారు ఇట్టాగే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే సలహాలు ఇచ్చి మంచి చెప్తున్నాం అనుకుంటారు. కాదు, వాడి జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. అంటే చెప్పేవాడు అంతా నిలకడ లేనోడైతే అట్లా చెప్తాడు. ప్రియమైన దేవుని బట్టి ఈ మాట జాగ్రత్తగా ఆలకించు. నీకు ఎవరైనా ఇలాంటి సలహా చెప్తున్నారంటే దాని అర్థం ఏంటో చెప్పనా? నీకు చెప్పేవాడు, చెప్పే ఆమె నిలకడగా ఉండలేడేమో, కానీ నీవు ఉండగలవో నిరూపించు. ఆమేన్ చెప్పు. పెళ్ళయ్యాక, చదువులయ్యాక, అప్పుడు ఇప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. అసలు ఇప్పుడున్న మనిషి ఇంటికి వెళ్ళి బతుకుతావో లేదో నీకు నాకు గ్యారెంటీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లల రక్షణ విషయంలో, వారి ఆత్మ విషయంలో కేర్ఫుల్ గా మనందరం ఉందుము గాక. వారి ఆత్మ రక్షణ పొందినట్లు, పరలోక రాజ్యము వెళ్ళినట్లుగా మనము శ్రద్ధగా ఉందు, ప్రయాసపడుదుము గాక. హల్లెలూయా. దేవుని దయ వల్ల కుమారుని సంపాదించుకుంది కానీ దేవుని కోసం, దేవుని రాజ్యానికి ఆ బిడ్డను సంపాదించలేకపోయిందా బొమ్మ.
కానీ ఒక తల్లి గొడ్రాలుగా ఉండి దేవుని దయ వల్ల బిడ్డను పొందుకుంది. దేవుని రాజ్యంలో ఇప్పుడు గొప్ప ప్రవక్తగా, గొప్ప న్యాయాధిపతిగా బిడ్డ పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులను అభిషేకించే ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు యుద్ధం చేయగలిగినడైనా అడుగు బయటికి వేయాలంటే సమూయేలు గారిని అడిగి వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలి. పరలోక రాజ్యంలో ఇప్పుడు గుడిలోనే మన కుటుంబం కనపడతలా, కూటంలోనే కనపడట్లా. పరలోక రాజ్యంలోనైనా మన కుటుంబం కనపడాలని నా ఆశ. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూస్తున్నాడు ఎంతమంది బిడ్డల ఆత్మల కోసం ఈ దినము నుండి అయ్యా ఇప్పటి వరకు ఎట్టొకట్ట గడిచిపోయిందయ్యా, వారి ఆత్మల కోసం, వారి ప్రాణం కోసం మేము కనిపెట్టి ప్రార్థన చేసి వారికి భక్తిని శ్రద్ధగా చదువు నేర్పినట్లు మేము నేర్పిస్తామయ్యా, ప్రయాసపడతామయ్యా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు చెయ్యొత్తండి, మీ కుడి చెయ్యొత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అట్లాగే ఒకసారి లేచి నిలబడి దేవానికి స్తోత్రం. ఎవరు ఆలోచన ఉండొద్దు, ఎవరు మీ మనసులో అటు ఇటు పారలేదు. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. పిల్లలు మీరు కూడా లేచి నిలబడాలి. చదువు విషయంలో ఎన్ని కండిషన్స్ పెట్టినా, ఎన్ని రూల్స్ పెట్టినా పాటిస్తారు మీరు. భక్తి విషయంలో చెప్పిన మాట వినడానికి మీ మనసును తల్లిదండ్రుల మాట మీద నిలపాలి, దైవజనుల మాట మీద నిలబడాలి, చెప్పినట్లుగా వినాలి, భక్తి నేర్చుకోవాలి, చదువు నేర్చుకున్నట్లుగా వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుని వైపు చేయి చాపండి. నా పిల్లలను ఈ రీతిగా నేను పెంచుతానయ్యా, దైవీకమైన భక్తిలో పెంచుతానయ్యా. గుడికి తీసుకెళ్ళడం భక్తి కాదండి. వారంతరంగమందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే భక్తి. వారు దేవుని మీద విశ్వాసంతో ఆధారపడడమే భక్తి. వారు నీకంటే ముందుగా దేవునికి భయపడడమే భక్తి అంటే. నీతో పాటు మినహాయింపు నేను కూడా చేయొద్దాను. నా పిల్లలు కూడా నేను అలాగే పెంచాలని ఆశపడుతున్నా. నేనున్నా లేకపోయినా నా పిల్లలు యేసయ్య సన్నిధిలో ఉండాలి, ఆయన పాద సన్నిధిలో ఉండాలి, ఆయనకి ఇష్టలుగా బతకాలి. మీరు చేయొద్దండి, మీకోసం ప్రార్థన చేస్తా. యేసయ్యా నీకు వందనాలు. నా పిల్లలు దేవుని మందిరంలో నాటబడిన మొక్కల వలె ఎదగాలయ్యా. నా పిల్లలు అయ్యా దేవుని గుడిలో, మందిరంలో, సన్నిధిలోనే కాదు, పరలోక రాజ్యములో కూడా నాతో పాటుగా నా పిల్లలు, నా కుటుంబం ఉండాలయ్యా. దేవానికి స్తోత్రం. అన్నవారు ఉంటే మీ కుడి చేయొద్దండి. తగిన జ్ఞానం ఏమని అడగండి. నా పిల్లలకి ఎలా భక్తి నేర్పించాలో, అయ్యా వారిని ఈ లోకములో ఉన్న బంధకాల నుండి ఎలా వేరు చేసి పెంచాలో తగిన జ్ఞానం నాకు దయచేయి. అయ్యో నేను మాట చెప్తే నా మాట వినటం లేదే, నా మాట లెక్క చేయడం లేదే, నా మాట వినాలంటే నేనేం చేయాలయ్యా, నాకు నేర్పించయ్యా. తండ్రి నీకే స్తోత్రం నాయన స్తోత్రం. ఎవరు కళ్ళు తెరవద్దు, అందరు కళ్ళు మూసుకోవాలి. పిల్లలు మీరు కూడా ప్రార్థన చేయండి. యేసయ్యా మా అమ్మ మాట వింటానయ్యా, మా నాన్న మాట వింటానయ్యా, అయ్యా మీ సేవకుని మాట నేను వింటానయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. తల్లి మీరు చదువుకోవడానికి మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? నానున్నా లేకపోయినా తల్లి ఎంత కష్టపడుతుందో తెలుసా? నీకోసం ఎంత ఎండలో వాళ్ళు కాలుతున్నారో తెలుసా? వారి భుజముల మీద, తల మీద ఎంత భారము భరిస్తున్నారో తెలుసా? ఆ భారం అంతా ఎందుకో తెలుసా? నువ్వు చదువుకుని 4 అక్షరాలు నేర్చుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుందని, నీవు కష్టపడకుండా బతకాలని వాళ్ళు కష్టపడి నిన్ను కష్టం లేకుండా పెంచి చదివిస్తున్నారు. వారి కష్టాన్ని నువ్వు వృధా చేయొద్దు ప్రియమైన దేవుని బిడ్డ. వారి కష్టాన్ని నువ్వు ఎగతాళి చేయొద్దు, అలానే కృంగిపోవద్దు. కష్టపడి పట్టుదలగా చదవడానికి, వారికి మంచి పేరు తేవడానికి, నువ్వు నేర్చుకున్న చదువు నీ భవిష్యత్తు మంచిగా ఉంటే, దేవుని హస్తము కూడా నీకు తోడుగా ఉంటే, దేవుని తలంపు కూడా నీ పట్ల నెరవేర్చబడితే, నీ జీవితము ఆత్మల వర్ధిల్లిన కొలదిగా అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించగలడు. నీవు దేవుని
చేతులకు అప్పగించుకో. చిన్న బిడ్డలు మీరు ప్రార్థన చేయండి. అయ్యా నీ మాట వింటానయ్యా, అబద్ధం ఆడినయ్యా, అయ్యా సినిమాలు చూడనయ్యా, పాపాన్ని చూడను, పాపాన్ని పలకను, పాపాన్ని విననయ్యా చెప్పు. ప్రార్థన చేయి. పిల్లలందరూ ప్రార్థన చేయండి, పిల్లలందరూ ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు మీరు కూడా మీ మనస్సులో చిన్న ప్రార్థన. తల్లిదండ్రుల ముందు ఎవ్వరు కూడా ఇక నుండి ఎప్పటి నుండి ఎవరు కూడా చెడు మాటలు వారికి వినపడేటట్లు నీవు మాట్లాడకూడదు. వారికి వినపడేటట్లు నువ్వు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అయ్యా మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, మీ పిల్లల ముందు మీరు ఏ దుర్వ్యసనాలు వారి ముందు మీరు చేయొద్దు. ఏది కూడా తప్పు అని నీకు అనిపిస్తే నీ పిల్లల ముందు అది చేయొద్దు. నీ చేయి ఆపేయి, నీ నోరు ఆపేయి, నీ కన్ను ఆపేయి, నీ కాలు ఆపేయి. నీ కుటుంబం నుండి ఒక మంచి తరం మన గ్రామంలో ఎదిగినట్లుగా నువ్వే వారికి మాదిరిగా ఉండాలి. తల్లిగా తండ్రిగా నువ్వే వారికి ఒక మాదిరిగా ఉండాలి. నీ పిల్లల కోసమైన నీ బంధకాలు వదిలేయాలి. నీ పిల్లలు ఆ బంధకాలు ఉంటే, అలవాట్లుంటే కొడతావే, తిడతావే, బాధపడతావే. అది చెడు అనేగా నువ్వు బాధపడేది. నానా నువ్వు కూడా వదిలిపెట్టేస్తావా? అది చెడైతే నీకెందుకు కాదండి? నీ ఆరోగ్యం కూడా పాడైపోతుందిగా. అది చెడైతే ఒకవేళ బిడ్డకు కూడా అలవాటు అయ్యే ప్రమాదం ఉంది. వదిలిపెట్టు. ప్రేమ తల్లి, నీ ప్రవర్తన ఎట్లుంది? నీ బిడ్డలకు మాదిరికరంగా ఉందా? యేసయ్య చెప్పాడా, ఈ పిల్లల లాంటిది పరలోక రాజ్యమని. నిన్ను చూచి నీ బిడ్డ సరి అయిన ప్రవర్తనగా ఉండగలిగే క్రమం ఉందా? లేకపోతే యేసయ్యను అడుగు, నాకు జ్ఞానం దయచేయ్యా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు పెరిగి వేస్తుందంట. జ్ఞానంతో ఇల్లు కట్టడం అంటే నీ బిడ్డను సరి అయిన రీతిలో నువ్వు పెంచుకోవడమే. నీ సంసారాన్ని నువ్వు జ్ఞానంతో చేయడమే. ఆ జ్ఞానం ఎక్కడ దొరికింది నీకు? రా, దేవుడు నేర్పిస్తాడు. దేవుని పాదాల మీద పడి కన్నీటితో అడుగు, యేసయ్యా నా కుటుంబాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలయ్యా? ఇన్ని శోధనలో, వేదనలో కూడా, శ్రమలలో కూడా ఎట్లా నా కుటుంబాన్ని నేను బరువుగా కాపాడుకోవాలి? జ్ఞానము దయచేయని అడుగు. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. పిల్లలందరూ ముందుకు రండి. చిన్నపిల్లలందరూ మీరు ముందుకు రండి. చిన్నపిల్లలందరూ ముందుకు రండి. తండ్రి నీకు వందనాలు. చదువుకునే పిల్లలందరూ కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా పర్లేదు, మీరు ముందుకు రండి. తండ్రి నీకు స్తోత్రము నాయన, నీకే వందనాలయ్యా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. చిన్నపిల్లలందరూ ముందుకు రండి. ముందుకు వచ్చి మోకరించండి. యేసయ్యా నీకే స్తోత్రము నాయన, నీకే స్తోత్రము నాయన. అయ్యా ఈ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నారయ్యా. వీరి మనస్సులో ఎలాంటి కోపాలు లేవు, అసూయలు లేవు అయ్యా, పగలు లేవు, కక్షలు లేవయ్యా. వీరి మనస్సును అపవాది పాడు చేయక మునిపే వీరికి జ్ఞానము కావాలి. వీరి మనసును అపవాది మోసం చేయక మునిపే అయ్యా నీ మార్గము వీరికి తెలవాలయ్యా. అట్టి కృప దయచేయండి. యేసు నామములో వీరి భవిష్యత్తు నీ చిత్త ప్రకారం ఉండును గాక. యేసు నామములో వీరి పట్ల మీరు కలిగి ఉన్న తలంపులన్నీ నెరవేర్చబడును గాక. తల్లి గర్భములో ఉండగానే ఇర్మియాను ఎన్నుకున్న దేవుడవు అయ్యా, యెషయాను ఎరిగి ఉన్న దేవుడవు, మోషేను ఎరిగి ఉన్న దేవుడవు, యోసేపుని ఎరిగి ఉన్న దేవుడవు, యాకోబుని ఎరిగి ఉన్న